వానలకు నగర వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. రోడ్ల మీదకు వచ్చిన పబ్లిక్ వెలువెల్లాడుతున్నారు. బయటకు వెళ్లిన వారు సేఫ్గా ఇంటికి చేరుతారన్న గ్యారంటీ ఏమాత్రం లేకుండా పోతున్న పరిస్థితులు. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ నోరు తెరుచుకుందో, ఏ ఓపెన్ నాలా పొంగుతుందో, ఎక్కడ వాహనం నీళ్లలో చిక్కుకుంటుందో తెలియని దారుణమైన పరిస్థితులు భాగ్యనగరంలో నెలకొన్నాయి. భారీ వర్షాలకు మ్యాన్ హోల్స్ తెరుచుకుని ప్రజల ప్రాణాలను మింగేస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 3 వ్యక్తులు నాలాల్లో గల్లంతయ్యారు. ముషీరాబాద్లో ఒకరు నాలాలో పడిపోగా అఫ్జల్ సాగర్లో 2 గల్లంతయ్యారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇలా నగర వ్యాప్తంగా ఉన్న నాలాలు మృత్యు కుహరాలుగా మారిపోతున్నాయి. భారీ వర్షం పడితే చాలు అక్కడ నాలా మ్యాన్హోల్ ఉందో లేదో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి దారుణమైన పరిస్థితులకు ప్రభుత్వాలే కారణమన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎప్పుడైనా కుండపోత వానలు కురిసినప్పుడు హడావిడి చేసే అధికారులు ఆ తర్వాత అటువైపు చూసిన పాపాన పోవడం లేదన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. దీంతో ప్రతి ఏటా నాలాల్లో మ్యాన్హోళ్లలో జనం గల్లంతవుతూనే ఉన్నారు. శాశ్వత చర్యలు చేపట్టాలని గతంలో పలు కమిటీలు రిపోర్టులు ఇచ్చినా వాటిని అమలు చేసిన దాఖలాలు మచ్చుకైనా కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. నగరంలో ఉన్న పెద్ద పెద్ద నాలాల దగ్గర రిటర్నింగ్ వాల్స్, పైకప్పులు వేయాలని ఎన్నిసార్లు కమిటీలు చెప్పినా ఎక్కడా కార్యాచరణ ఇప్పటికీ నోచుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన చోట మాత్రమే తాత్కాలిక చర్యలు చేపడుతున్న అధికారులు ఆ తర్వాత వాటిని గాలికి వదిలేస్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు నిత్యకృత్యంగా మారిపోతున్న పరిస్థితి. కాలువల్లో జనం పడిపోతూనే ఉన్నారు. అధికారులు, ప్రభుత్వాలు నాలాల అభివృద్ధికి ఖర్చు చేశామని లెక్కలు చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ మేరకు వర్కులు కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. హుస్సేన్ సాగర్ నాలాకు 25 ఏళ్ల క్రితం వరదలు వచ్చినప్పుడే రిటర్నింగ్ వాల్ నిర్మించాలని ప్రభుత్వానికి కమిటీలు రిపోర్టు ఇచ్చాయి. ఇప్పటికీ కూడా ఆ రిటర్నింగ్ వాల్ నిర్మాణం పూర్తి కాలేదన్న విమర్శలున్నాయి. ఇక కొత్తగా వచ్చిన హైడ్రా కూడా ఏమీ చేయలేకపోతుందన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. మొన్న స్వయంగా హైడ్రా కమిషనర్ కూడా ఒప్పేసుకున్నారు. యాకత్పురాలో పాప గల్లంతైన ఘటనలో హైడ్రా నిర్లక్ష్యం ఉందని కమిషనర్ రంగనాథ్ ఒప్పుకున్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ప్రధానమైన నాలాల రక్షణలోనే అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఇక చిన్న చిన్న నాలాలపై పరిస్థితిని ఎవరైనా ఇట్టే ఊహించుకోవచ్చు. హైదరాబాద్లోని నాలాలు, మ్యాన్హోల్స్ విషయంలో శాశ్వత చర్యలు చేపట్టినప్పుడే జనం ప్రాణాలు దక్కుతాయన్న వాదన ఉంది. అటువైపు ప్రభుత్వాలు ఎప్పుడు చర్యలు తీసుకుంటాయి? పూర్తి స్థాయిలో నిధుల కేటాయింపు అసలు జరిగేనా? కమిటీలు ఏం చెబుతున్నాయి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వర్షాలు వస్తే చాలు ఎక్కడ చూసినా నాలాలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లను చెరువులుగా మార్చేస్తున్నాయి. ఇళ్లను ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమవుతున్న పరిస్థితి. ఇక బేగంపేట నుంచి వర్షాలకు, నాలాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ. అయితే నగరవాసులు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు నాలాల గురించి ఎంతో ఆందోళనకి చెందుతున్నారు. ఇక ప్రజెంట్ మనం నాలా దగ్గర కూడా చూసినప్పటికైతే ఇప్పటివరకు అయితే నాలాలు అయితే ఓవర్ఫ్లో ఉండడంతో కూడా నగరవాసులు నాలాల దగ్గర నివాసించే వాళ్ళైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. గ్రేటర్లో నాలాల పూడికిత పనులు కొనసాగట్లేదని చెప్పాలి. వానాకాలంలో నాలాలు పొంగి పొర్లి కాలనీలు మునుగుతున్న అధికారులు అయితే పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే వరదల టైంలో అలా చేస్తాం ఇలా చేస్తామని చాలా వరకు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పటివరకు మాత్రము చూసినప్పటికైతే నాలాల క్లీనింగ్ అరకొరగానే సాగుతుంది. చాలా చోట్ల చెత్త, మట్టి నిండిపోయి కనిపిస్తున్నాయి. అయితే పిచ్చి మొక్కలు, చెట్లు ఏపుగా పెరగడంతో కూడా మురుగు ముందుకి కదలడం లేదు. అయితే పూడికిత పనుల నిరంతర ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో మాత్రమే పనులు కొనసాగుతున్నాయి. ఇక కొన్ని చోట్లలో చూసేటప్పటికీ కూడా నాలాల పనులు అయితే ఇప్పటివరకు డ్రైన్కి సంబంధించి అయితే మొదలుపెట్టిన పరిస్థితి కూడా ఎక్కడ కనిపించడం లేదు. అయితే నాలాల నిర్మాణంపై ఫోకస్ పెడతామంటూ పూడికిత పనులు పూర్తిగా పక్కన పెట్టారు. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 1000 కిలోమీటర్ల మేర వాన నీటి కాలువలు ఉన్నాయి. ఇందులో మేజర్ నాలాలు 398 కిలోమీటర్లు, పైప్ లైన్ డ్రైన్లు, చిన్న సైజు కాలువలు 600 కిలోమీటర్లు పైగా ఉన్నాయి. వీటిలో పూడికిత కోసం బల్దియా ప్రతి సంవత్సరం 40 కోట్ల నుంచి 55 కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. అయితే కిందటేడు నాలాలు పూడికిత తీయడంలో నిర్లక్ష్యం వహించింది. అయితే 38 మంది అధికారులు జీతాలలో కోత విధించిన రోజులు కూడా అప్పట్లో ఉన్నాయని చెప్పాలి. 2021లో 44 కోట్లతో నాలాలు పూడికిత తీస్తామని అధికారులు చెప్పగా సగానికి పైగా నాలాలు పూడికిత పనులు అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా మనకు అంత పెండింగ్ అనే కనిపిస్తూ ఉన్నాయి. ఇక నాలాల పూడికిత పనులు అడుగడుగున నిర్లక్ష్యమే కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ మనం ఇక్కడ బేగంపేట దగ్గర ఉన్న నాల పనులు కూడా చూసినప్పటికైతే వాటర్ హెవీ ఫ్లో ఉండడం, ఆ తర్వాత నాలాల చెత్త అంత పేరుకుపోయి తర్వాత వైపు మొత్తం చెట్లతో ఉండడంతో అయితే కొంచెం ఫ్లో అనేది బయటికి వెళ్ళాలన్నా కానీ స్ట్రక్ అయిపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే అన్ని నాలలో కలిసి పూడికిత పనులు 5 లక్షల క్యూబిక్ మీటర్లు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేసినప్పటికీ కూడా 10 లక్షల వరకు ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక ప్రతి సంవత్సరము జనవరిలో మొదలయ్యే నాల పూడికిత పనులు ఇప్పటివరకు అయితే అసలు నాల పూడికిత పనులు ఎక్కడ పూర్తి అవ్వలేదు. టోలీ చౌకీ, బంజారా హిల్స్, అంబర్పేట్, లంగర్ హౌస్ ఇలా చాలా చోట్ల నాలలు పూర్తిగా చెట్లు, పిచ్చి మొక్కలతో నిండిపోయి వరద నీరు వెళ్లే దారి కనిపించడం లేదు. ఎప్పుడో నిర్మాణించిన పురాతన నాలల
పరిస్థితి అధికారులు అయితే పరిశీలించడం లేదు. చాలా చోట్ల కుంగిపోయి కూడా ఉన్నాయి. గత సంవత్సరం చూసుకున్నప్పటికీ కూడా గోషమహల్లో ఉన్నటువంటి నాల కుంగిపోవడానికి కూడా ఇట్లాంటి పూడికిత పనులు మొదలవ్వకపోవడం, పూర్తవ్వకపోవడమే కారణమని కూడా తెలుస్తుంది. హిమాయత్ నగర్లో కూడా డ్రైనేజ్ లైన్ కూడా గతంలో కూలిపోయింది. ఇక సర్కిల్ జోన్ల వారిగా పురాతన నాళలను గుర్తించి రిపేర్లు చేయాలని, అవసరమైన చోట కొత్తని నిర్మించాలని కూడా నిపుణులు సూచించినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే నాళల పూడికిత పనులు అయితే ఎక్కడ కూడా మొదలవ్వలేదని చెప్పాలి. అంటే కొన్ని చోట్ల మొదలైనప్పటికీ కూడా ఎక్కడ పూర్తి అవ్వలేదు. ఇక నాళాలు ఎక్కడ ఉన్నాయో, నాళాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా మనకు ఇదే పరిస్థితి కనిపిస్తుందనే చెప్పాలి. అయితే ఏలుగా నాళాల పూడికిత పనులు అయితే తీయట్లేదు. క్షేత్రస్థాయిలో పనులు చేయకపోతున్న అధికారులు కూడా ఎలాంటి చర్యలు అయితే దీనిపైన తీసుకోవడం లేదు. నాళల్లో పూర్తిగా చెత్త మట్టి పేరుకోపోవడంతో మొక్కలు మొలుస్తున్నాయి. మురుగు ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. ఫలితంగా వర్షం కురిసిన టైంలో మాత్రం ఈ నాళాల నుంచి అయితే వరదలు రోడ్డుపైకి అయితే ప్రజెంట్ మనం విజువల్స్లో కూడా చూసినప్పటికీ కూడా నాళాల పక్కనే ఇల్లులు ఉంటాయి. అయితే ఇల్లుల పక్కన కూడా చూసినప్పటికీ కూడా భారీగా ఆ నీళ్లు చేరుకోవడంతో కూడా నగరవాసుల్లో ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు నగర వ్యాప్తంగా ఎక్కడైతే నాళాలు ఉన్నాయో అక్కడ క్లియర్గా కనిపిస్తుందని చెప్పాలి. అయితే నాళాల దగ్గర నివసించే వాళ్ళ పరిస్థితి మాత్రం ఇంకా అలానే ఉండిపోతుంది. వీడియో హనుమంత సుప్రియా న్యూస్, హైదరాబాద్. విశ్వనగరం అని చెప్తున్నాం, కానీ ఇక్కడి పౌరులకు భద్రత ఉందా? ఇక అఫ్జల్ సాగర్లో నిన్న 2 గల్లంతయ్యారు. దానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ రఘు ఒక సినిమాటోగ్రఫర్, పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్. kapumatrimony.com లో కలుసుకున్నాను. కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగితే బంధాలు వికసిస్తాయి. కాపు మ్యాట్రిమోనీ. రైట్, మొత్తంగా నాలాల నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టే కనిపిస్తుంది. పాలకులు ప్రణాళికలు వేస్తూ ఉన్నారు, బడ్జెట్లు కేటాయిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా అమలవ్వట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక అఫ్జల్ సాగర్లో నిన్న 2 గల్లంతయ్యారు. అఫ్జల్ సాగర్లో అసలు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, అక్కడ నాలాల పూడికతీతకు సంబంధించి ఎటువంటి భద్రతా చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది, డీటెయిల్స్ తెలుసుకునేందుకు ప్రవీణ్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చూస్తున్నాం ఎక్కడికక్కడ కూడా భాగ్యనగరంలో చినుకు పడింది అంటే చెరువుల్ని తలపిస్తున్న పరిస్థితి. మొన్న ఒక పాప, నిన్న 2 యువకులు. మొత్తంగా హైడ్రా కమిషనర్ రంగనాథే స్వయంగా నాలాలకు సంబంధించి ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. అసలు ఏంటి హైదరాబాద్ వ్యాప్తంగా ప్రభుత్వాలు చెప్తున్నా, ప్రణాళికలు వేస్తున్నా, బడ్జెట్లు కేటాయిస్తున్నా ప్రతి సంవత్సరం నాలాల్లో వ్యక్తులు గల్లంతవ్వటం అనేది నిత్యకృత్యంగా మారుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి? అధికారుల అలసత్వమా, లేదంటే నాలాలకు సంబంధించి ఇంకా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తారు? వంశీ, మనం చూసుకుంటే మొత్తం టోల్గా అయితే నిన్న జరిగినటువంటి అఫ్జల్ సాగర్లో 2 గల్లంతయ్యారు. వాళ్ళ ఇంటి ముందు మనం ఉన్నాము. ఈ సిచ్యువేషన్ నేను ఇప్పుడు దీన్ని మొత్తం టోల్గా ఐన్యూస్ ఎక్స్క్లూజివ్గా దాన్ని ఇప్పుడు చూపిస్తాను. వాళ్ళ ఇల్లు ఇది. అయితే ఇక్కడ ఈ ప్రాంతం లోపలనే వాళ్ళ యొక్క మంచం అయితే ఈ ప్రాంతం లోపలనే మంచం ఉంది. ఈ యొక్క మంచాన్ని అయితే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ మంచం అయితే ఇక్కడ మొత్తం టోల్గా ఈ కాలనీని చూసుకుంటే ఇక్కడ నా వరకు కూడా ఇక్కడ వాటర్ వచ్చాయి. ఇక్కడ వాటర్ రావడం చేత ఇక్కడ ఒక మంచం ఉంది. ఆ మంచాన్ని పట్టుకునే క్రమం లోపల రాము, అర్జున్ అనే 2 కూడా అయితే గల్లంతయ్యారు. ఇది కాలనీ మనం చూస్తున్నాం, ఇది కాలనీ. ఇదే విధంగా ఇక్కడనే వాటర్ రావడం జరిగింది. నిన్న మొత్తం టోల్గా కూడా ఈ వాటర్ ఇది కాలువ కాదు, ఇది కాలనీ లోపలికించి వచ్చినటువంటి వాటర్. ఇప్పుడు పోలీసులు ఈ యొక్క జాలిని అయితే భద్రంగా పెట్టారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం కాలనీ. ఫస్ట్ కెమెరాలో విజువల్గా నేను ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ కాలనీని చూపిస్తాను. కాలనీని చూసిన తర్వాత మనం దాని గురించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడదాం. అయితే ఆ పబ్లిక్ ఎక్కడైతే నిలబడ్డారో ఇదే కాలనీ. ఇక్కడ నుంచి చూపిస్తున్నాం కదా, ఈ కాలనీ గుండా మొత్తం టోల్గా వాటర్ వచ్చేసి మొత్తం ఈ కాలనీ గుండా అయితే మనుషులు నడవడానికి కూడా ప్లేస్ లేనటువంటి ఈ యొక్క చిన్న కాలువ. అయితే మనుషులు మునిగేంత వరకు కూడా ఈ కాలువ మొత్తం టోల్గా కూడా నిన్న వరద ఉధృతిగా రావడం వలన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క ప్లేస్ ఉందో ఇక్కడ రక్షణార్థం ఎవరు కూడా రాకుండా ఈరోజు ఇక్కడ హైడ్రా అధికారులు ఈ యొక్క జాలిని పెట్టడం జరిగింది. ఈ కాలువను చూస్తున్నాం మనం. ఈ కాలువ గుండానే అయితే రాము, అర్జున్ అని 2 మామ అల్లుళ్ళు ఈ కాలువలో వాళ్ళు కొట్టుకొని పోవడం జరిగింది. ఈ కాలువలో కొట్టుకొని పోయిన తర్వాత వాటర్ ఎక్కడైతే పోతున్నాయో మనం చూస్తున్నాం. అయితే ఆ వాటర్ ఏ విధంగా అయితే ఫ్లో అవుతుందో అక్కడ సైడ్ అంటే
నాకు కరెక్ట్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను. వాటర్ ఫ్లో అక్కడ కనబడుతుంది, రైట్ సైడ్లో వీళ్ళు వెళ్ళినట్టుగా కనబడుతుంది. మొత్తం టోల్గా కూడా వెళ్ళంగానే ఉధృతి బాగా పెరిగి ఉంది. అక్కడ మనం ఏదైతే పైన ఆ యొక్క అయితే ఒక సంచి మాదిరిగా కనబడుతుంది కదా, దాని అంత వరకు కూడా నీళ్ళు ఉన్నాయి నిన్న. అంటే ఈజీగా ఇక్కడ ఈ ప్లేస్లో నిన్న ఉన్న ప్లేస్లో అయితే ఇక్కడ మొత్తం టోల్గా నేను కూడా మునిగిపోతాను, అంతవరకు కూడా నీళ్ళున్నాయి. ఈ కాలనీ కూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి వరద ప్రభావం ఎక్కువగా వచ్చింది. దీనికి మెయిన్ కారణం కూడా చెప్తాను నేను. అయితే ఈ యొక్క కాలువ ఏదైతే ఉందో ఈ యొక్క కాలువకు ఆనుకునే ఈ యొక్క మొత్తం టోల్గా ఇండ్లు ఉంటాయి. అయితే ఈ ఇండ్లలో ఇప్పుడే కాదు, అయితే గత కొన్ని రోజుల నుండి కూడా ఈ యొక్క కంటిన్యూస్గా ఈ వరద ప్రవాహం అనేది వస్తూ ఉంది. వాళ్ళ ఇల్లు చూడొచ్చు. అయితే రాము అర్జున్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరు ఉండేది ఇదే ఇంట్లో, ఇదే ప్లేస్లో ఇక్కడే నిన్న ఒక మంచం ఉన్నది. ఇంత ఎత్తున మంచం ఉంది. అయితే ఇంత హైట్లో నీళ్ళు వచ్చాయి. అంటే వీళ్ళ ఇంటి వరకు కూడా నిన్న నీళ్ళు వచ్చాయి. నీళ్ళు రావడం వలన ఆ మంచం కొట్టుకుపోతుందనే ఉద్దేశంతో పట్టుకోవడానికి వెళ్ళాడు. ఈజీగా చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ యొక్క మూల నుండి అయితే డైరెక్ట్గా అక్కడ క్రాసింగ్ తీసుకొని ఆ యొక్క నాలలోకి వెళ్ళింది. అయితే కాలనీ మొత్తం టోల్గా కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా చూడొచ్చు, నడవడానికి కూడా లేకుండా ఉన్నటువంటి ఈ కాలనీ మొత్తం టోల్గా ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను కూడా చూడొచ్చు. ఇక్కడ కాసేపటి క్రితమే కలెక్టర్ రావడం జరిగింది, అయితే ఎమ్మెల్యే రావడం జరిగింది, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ రావడం జరిగింది. ఫిరోజ్ ఖాన్ ఆ కుటుంబ సభ్యులని పరామర్శించారు. ఆ కుటుంబ సభ్యులను కూడా నేను చూపిస్తాను. అలా ఇక వైఫ్ ఎవరైతే ఉన్నారో మొత్తం టోల్గా సొమ్మసిల్లి పడిపోయినటువంటి దృశ్యాలను మొత్తం టోల్గా కూడా అయితే చూపిస్తాను. వాళ్ళ వైఫ్ అయితే అక్కడే ఉంది. వాళ్ళ వైఫ్, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం టోల్గా కూడా అయితే రోధిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు కూడా అయితే రాము అర్జున్ ఇద్దరు కూడా అయితే వాళ్ళ భార్యను చూడొచ్చు. వాళ్ళ భార్య సొమ్మసిల్లి పడిపోయినటువంటి వాళ్ళ భార్యను చూడొచ్చు. అయితే విజువల్లో కూడా మొత్తం అయితే ఎక్కడ చూసుకున్నా కానీ అయితే అయితే ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యుల అయితే అమ్మ కవ్వు कैसा हुआ? 7 बजे पानी गिरा करते, बहुत पानी आ गया और पलंग निकलने गए करते तो पलंग के नीचे उन्हें भी चले गए करते। हाँ, फिर फोन लगाए मेरे को 8:30 बजे, तुम्हारा घर वाला पानी में डूब के गया बोल के बोले, तो मैं सुबह गाड़ी पकड़ के निकल आई। मामू भी चलेगा, वो अर्जुन भी चलेगा, रामा फर्स्ट चलेगा, उसके बाद इले चला गया बोल के मामू, उन्हें अर्जुन भी चलेगा पकड़ने। क्या कैसा हुआ? फर्स्ट कैसा हुआ? बारिश कैसा कितना तक आया यहाँ पर? बहुत तलक आए सर, यहाँ तलक उन्होंने दिख रहे नहीं थे, वहाँ तलक आया। यस, डर के बारिश नहीं निकले। यस, कैसा हुआ? मैं फर्स्ट कौन कैसा हुआ? रामू अर्जुन दोनों कौन बड़े थे? रामू होता मेरा बेटा था बड़ा, वो बड़ा था, उन्हें पलंग था, पानी जा रहा बोल के बहल के जा रहा बोल के उन्हें पकड़ने को गया तो पैर फंस गया, गिर गया अंदर, ऐसा गिर गया तो उन्हें भी अब मामू गया बोल के उन्हें भी उड़ी मारा। आप देख रहे थे क्या? जब आप देख रहे थे सभी लोग का देखे बाबा, निगु जाती क्या बोले माँ? अब आके क्या बोले? पानी होगा तो लोट बड़े से बहुत आ गया, लोट से चले गए दोनों भी। कब तो भी आया था वैसा ऐसा पानी? कब तो भी आया था? ये फर्स्ट टाइम? 12 में से बस्ती पूरी पानी से भर जाती, जाते बर्तन आ जाते, सभी जाते, वो दूसरे नवे चुनके गिनके कागज आ गिन गए, दूसरे लेते वो खाते, बच्चे के कुछ भी नहीं जाता। ये बारिश से 2 बच्चे गए मेरे, बड़े बेटे का बेटा, एक बेटा, सग्गे बेटी का है उन्हें भी। మదర్ మనతో మాట్లాడుతున్నటువంటి అయితే ఇద్దరు రాము అర్జున్ ఇద్దరు కూడా అయితే ఏదైతే మంచం ఉందో మంచం పట్టుకోవడానికి వెళ్ళారు. పట్టుకోవడానికి వెళ్ళిన క్రమం లోపల ఆ మంచం వరదతో పాటు కొట్టుకుపోవడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. అయితే చూసుకోవచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మొత్తం టోల్గా కూడా బాధపడుతున్నారు మొత్తం టోల్గా. అయితే ఆఫీసర్స్ क्या बोल रहे हैं? ढूंढ रहे क्या बोले? ढूंढ रहे 100 आदमी आए ढूंढने को, नहीं मिल रहे। सुबह 5 बजे से ढूंढ रहे क्या? आप 5 बजे से ढूंढ रहे तो आप तलक ढूंढ रहे तो पता नहीं लग रहा। तो वो घुसमाने को भी 3 आदमी डाले करते मरे सोच, वो भी जाके देखे तो हमारे नहीं होते वो आप अभी भी ढूंढ रहे। पार चद्दर घाट, वो
चदर हट के पहलर गए ढूंढते 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 అయితే వాళ్ళ చూస్తున్నాం మనం వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎవరైతే అర్జున్ అండ్ వీళ్ళు పోయాలో రామ యొక్క పిల్లలు వాళ్ళకు ముగ్గురు పిల్లలు వాళ్ళ యొక్క మిస్సెస్ని చూస్తున్నాం మనం తీవ్రంగా బాధపడుతుంది సొమ్మసిల్లిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే ముగ్గురు పిల్లలు మనం చూస్తున్నాం వాళ్ళకు చిన్నగా ఈ యొక్క రామ అయితే ఎవరైతే కొట్టుకొని పోయారో అయితే వరదలు కొట్టుకుపోయినటువంటి రామకి ఇక్కడ చూస్తున్నాం వాళ్ళకు ఈ ముగ్గురు పిల్లలు వాళ్ళ పిల్లలు. అయితే ముందే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీద కుటుంబానికి చెందిన వారు అంటూ ఉన్నారు. వాళ్ళు చూసుకోవచ్చు మనం. అయితే బోలేమ కబువా 7 बजे वक्त हम गांव में थे। हाँ, नाना तरफ गए थे तो हुआ तो हमारी दादी ने फोन लगाई ऐसा ऐसा हुआ तो आज सुबह आए। क्या बोल रहे हैं आप? ढूंढ रहे हैं? क्या बोल रहे हैं? ढूंढ रहे कहते मिल रहे नहीं। ओके, आपके पापा और कौन है? पापा है मेरे। అయితే వాళ్ళ నాన్న ఎవరైతే అయితే రాము అర్జున్ ఇద్దరు కూడా ఉన్నారు. ఒకటే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు ఉన్నారు. అయితే ఆ ఇద్దరు కూడా అయితే మొత్తంలో కూడా నీట మునిగినటువంటి దృశ్యాలను మనం చూసాం. ఫస్ట్ మొదటిగా ఇక్కడ కాలనీ చూపిస్తాను నేను. ఇది మెయిన్గా ఇక్కడ జరగడానికి గల కారణం చూపిస్తాను నేను. అయితే కాలనీ చూడొచ్చు ఏ విధంగా ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ వెళ్ళడానికి చాయిసే లేదు. మొత్తం కూడా ఇక్కడ నాంపల్లి కానీ ఇక్కడ చుట్టూ ఏరియాలలో ఉండేటటువంటి ఈ యొక్క కాలనీల నుండి వచ్చేటటువంటి వాటర్ ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాటర్ కానీ అయితే ఈ వాటర్ అంతా కూడా వాళ్ళ ఇంటి ముందుకే వెళ్తుంది. వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి అక్కడ ఒక అయితే వాల్ కూడా లేదు. ఎందుకంటే వాల్ కడితే ఇంకా నీళ్ళు వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి అక్కడ ఒక వాల్ కూడా లేకుండా ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క చూడొచ్చు కాలనీలో మొత్తం టోల్గా కూడా చూడొచ్చు. అయితే చూద్దాం ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటుందా? అమ్మ బోలియే కబ్ తో భీ ఐసీ रहता क्या ये काल? मैं इधर नहीं रहती, मैं इधर नहीं रहती हमेशा ఎప్పుడు అలాగే వస్తుంది. ఓకే, మరి ఎట్లా దానికి పరిష్కారం ఏమన్నా చెప్పినరా? ఎట్లా ఎవరు చెప్పలే ఇప్పటివరకు అయితే ఎవరు ఏం పరిష్కారం చెప్పలే. ఎప్పుడు ఇట్లా వర్షం వచ్చినప్పుడు లీడర్స్ వస్తారు, చూస్తారు, ఫొటోస్ తీస్తారు, వెళ్ళిపోతారు. ఏమైనా అయితే కొంచెం బియ్యం ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, అంతే. అంటే ఇప్పుడు ఇద్దరు కూడా కొట్టుకుపోయారు. ఇదే ఫస్ట్ టైం ఇది గతంలో ఎప్పుడైనా జరిగింది? ఇంతకు ముందు కూడా బాబు వెళ్ళిపోయాడంట, చిన్న బాబు నీళ్ళల్లో కొట్టుకుపోయాడంట. అంతే, నాకు 2 సార్లు తెలుసు. వరద వచ్చేటప్పుడు మీకు ఏమైనా ఇంటిమేషన్ ఇస్తారా? ఏదైనా చెప్తారా? ఇట్లా ఏం చెప్పరు, ఎవరేం చెప్పరు. అంటే చిన్నపాటి వర్షం పడ్డా కూడా ఇట్లా కంటిన్యూ ఉంటుంది. కంటిన్యూ ఒక 10 minutes వర్షం వచ్చి ఆగినా కూడా వాటర్ అంతే వస్తుంది. పరిస్థితి ఎట్లా? మీరు అందరు ఇళ్ళల్లోనే ఉండాలి? మేము ఇళ్ళలోనే ఉంటాం, పిల్లల్ని పట్టుకొని ఇళ్ళలోనే ఉండాలి జాగ్రత్తగా. నీళ్ళు రాత్రిపూట నిద్రలకించి లేవాలి, కూర్చోవాలి వాటర్లోనే. వాటర్ వెళ్ళిపోయాక మేము అంతా కడిగి క్లీన్ చేసి తుడిచి అప్పుడు పండుకుంటాం. మేము 1 అయినా 2 అయినా 3 అయినా 1 4 అయినా 6 అయినా అంతే. మా చూస్తున్నాం మనం. అయితే చిన్న పిల్లలు ఉన్నారు. మొత్తం టోల్గా కాలనీ చూసుకోవచ్చు ఎక్కడ కూడా. అయితే ఈ యొక్క కాలనీ వెనకాలనే నాలా ఉంటుంది కాబట్టి అయితే ఈ యొక్క కాలనీ చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఇక్కడ నుండి ఇవి నాలాలు కాదు వచ్చినటువంటిది. ఈ యొక్క ఇక్కడ నుండి ప్రవహించినటువంటి నీరు ఎక్కడైతే ఉందో ఇక్కడ బ్యాక్లో చూసుకుంటున్నాం మనం. ఈ నీళ్లు ఇక్కడ నుంచి రావడం వలన మొత్తం టోటల్గా ఆ లాస్ట్ ఏదైతే వాల్ ఉందో అక్కడ లాస్ట్ ఆగిపోవాలి. అయితే అక్కడ లాస్ట్ ఆగడం వలన వాళ్ళ ఇల్లు లాస్ట్గా ఉంది. అక్కడ ఉన్నటువంటి మంచం ఏదైతే ఉందో ఆ మంచం పట్టుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ యొక్క ఈరోజు రాజు అర్జున్ ఇద్దరు కూడా మిస్ అయ్యారు. వాళ్ళ కొరకు సెర్చ్ నడుస్తుంది. ఇటు హైడ్రా టీం కానీ ఇటు మొత్తం టోల్గా కూడా రెవెన్యూ టీం కానీ మొత్తం టోల్గా కూడా అయితే సెర్చ్ నడుస్తుంది. అయితే ఇంకా వాళ్ళ కొరకు వెతుకుతున్నారు. ఇప్పుడే కలెక్టర్ కూడా విజిట్ చేసిపోయారు. ఈ కాలనీకి సంబంధించినటువంటి సమస్యలను కూడా తెలుసుకున్నారు. అయితే ఇంత భారీ వర్షం చిన్నపాటి వర్షం వచ్చినా కానీ ఇక్కడ ప్రతిసారి మునుగుతుందంటూ కూడా కాలనీ వాసులు చెప్తూ ఉన్నారు. అయితే చూసుకోవచ్చు ఇంకా ఈ యొక్క కాలనీ ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఇక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ లేనట్టుగా ఉంది. ఎక్కడ కూడా గాలి కూడా ఆడటం లేదు. ఇక వరద వచ్చిందంటే మాత్రం ఇళ్ళకించి బయటికి వెళ్ళడం కూడా ఎంత ఇబ్బందిగా ఉంటుందో చూస్తున్నాం మనం. ఇండ్లన్నీ కూడా ఈ విధంగా ఉన్నటువంటి ఇండ్లు చిన్నపాటి వర్షం పడ్డదంటే ఇక్కడ మనుషులు మునిగిపోయేటంత ఇదిగా ఉంటుంది. గతంలో కూడా ఒక చిన్న పాప ఈ యొక్క నీళ్ళలో అయితే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా మామ అల్లుళ్ళు ఇద్దరు ఒకటే ఈ ఇంటికి చెందిన వాళ్ళు. అయితే వాళ్ళ తల్లి కానీ వాళ్ళ యొక్క వైఫ్ వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్లలు కూడా తీవ్రంగా బాధపడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తాం. ఈ కాలనీ మొత్తం ఏదైతే ఉందో ఇదంతా కూడా నీట మునిగింది. నిన్న మొత్తం ఎక్కడ చూసినా కానీ
ఎవరు బయటికి రాని స్థితిలో కూడా ఈ కాలనీ ఉంది. ఎక్కడ కూడా ఇవి నాలాల నుంచి వచ్చినటువంటి నీళ్ళు కాదు, వర్షం పడితే ఈ కాలనీల నుంచి వచ్చేటటువంటి నీరు ఎక్కడ చూసినా బురద చూసుకోవచ్చు. మనం కాలనీ మొత్తం టోల్గా కూడా బురదమయం ఉంది. ఈ యొక్క బురదని తీయాలంటే కూడా ఇంకా చాలా రోజుల సమయం పడుతుంది. ఇళ్లకు కూడా బురద చేరితే మేము రాత్రింబవళ్ళు నిద్రపోని స్థితిలో కూడా ఉంటామంటూ కూడా కాలనీ వాసులు చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు మనం ఈ యొక్క ఎంత ఏదైతే కాలనీ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవచ్చు. దీని వెనకాలనే ఉన్నటువంటి ఈ యొక్క నాలా ఏదైతే ఉందో ఆ నాలాలో కొట్టుకొని పోవడం జరిగింది. మొత్తం టోల్గా కూడా ఇటు నుంచి చాదర్ఘట్ వరకు కూడా అదే మొత్తం వెతుకుతున్నారు, అయితే సెర్చ్ చేస్తున్నారు. డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అయితే రంగంలోకి దింపారు. ఇటు అయితే రెవెన్యూ శాఖ అధికారులు కూడా అయితే ఈ దానిపైన తీవ్రంగా చూడవచ్చు. మనం కాలనీ ఎక్కడ చూసినా కానీ కాలనీ మొత్తం నిన్నటి వర్షానికి అయితే బురదమయంగా అయింది. ఇక్కడ చూస్తున్నటువంటి కాలనీలో ఎక్కడ చూసుకున్నా నిన్నటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఇక వాటర్ సర్వసాధారణంగా ఈ వాటర్ కంటిన్యూస్గా ఇట్లా వస్తూ ఉంటుందంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు కూడా వాటర్ వచ్చిందంటే అందరు కూడా ఇళ్లలోనే ఉండాలి, పిల్లలు ఉన్నారు అందరు కూడా ఇబ్బంది పడుతున్నారు అంటూ కూడా చెప్తున్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే అయితే దీనికి సంబంధించి మొత్తం టోల్గా కూడా ఇప్పుడే అధికారులు కూడా మొత్తం వచ్చారు. అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు వచ్చారు, ఇటు ఆ డిఆర్ఎఫ్ బృందాలు వచ్చారు. అదేవిధంగా కాసేపటి క్రితమే ఎమ్మెల్యే ఈ యొక్క కాలనీని పర్యవేక్షించారు. అదేవిధంగా ఈ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చి సందర్శించారు. ఫిరోజ్ ఖాన్ రావడం జరిగింది. ఫిరోజ్ ఖాన్ ఆ కుటుంబ సభ్యులకు అయితే భరోసా కల్పించారు. ఈ సమస్యను ఖచ్చితంగా ఈ సమస్య తొలగాలంటే ఇక్కడ నుంచి మొత్తం తొలగా ఇండ్లను తీసేయాలి. ఫస్ట్ ఆ ఇండ్లను తీసేస్తే ఆ కాలువ మొత్తం ఫ్రీ అవుతుంది, ఇలాంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా పర్మనెంట్గా ఇల్లు ఇప్పించే ఆలోచన చేస్తాను. ఈ సమస్యను సీఎం దగ్గరికి తీసుకెళ్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ను కూడా మొత్తం సీఎంకు చూపిస్తాను. సీఎం ఖచ్చితంగా సమస్యకు పరిష్కరిస్తారు అంటూ కూడా మరతవాడ ఐన్యూస్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడినటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం. కాబట్టి అయితే ఈ యొక్క సమస్య తీరాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చిన్న చిన్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో దాని వెనకాలనే నాలా ఉంటుంది. ఆ ఇంట్లో వెనకాలనే చిన్నగా చాలా చిన్నగా ఉంటుంది, ఇరుకు గదులుగా ఉంటుంది. అయితే ఈ యొక్క సమస్య పరిష్కరించాలంటే ఈ యొక్క వీళ్ళకు శాశ్వత ఇళ్లను కూడా అయితే చూపించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను అయితే మనం చూస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. మొత్తంగా విశ్వనగరం అని చెబుతున్న చినుకు పడితే వణుకు పుడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో ఎక్కడ చూసినా వర్షం ఒక గంట వచ్చింది అంటే చాలా లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమవుతున్న పరిస్థితి. పాలకులు చెప్తున్న బడ్జెట్లు పేపర్కే